బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా డైవర్స్ తర్వాత, మరి అతనే చేసుకోవచ్చు కదమ్మా. వద్దు మేడం నాకు అతను ఎందుకంటే ఏమైంది, ఇబ్బంది ఏమున్నది? చాలా ఇబ్బంది, ఫోటోలు అవి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎవరు మీరిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోటోలు ఫోటోస్ ఫోటోస్ అవన్నీ కూడా దిగారా? ఉన్నాయి సార్. 6 months నుంచి లవ్ చేస్తున్నావు. ఈ 6 months లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు అన్న విషయం నీకు తెలీదా? తెలుసు, రీసెంట్ గా తెలిసింది మేడం. అతని నుంచే నాకు కాల్స్ ఇంకా ఫోన్ వస్తున్నాయి. దాని వల్ల మేము ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి ఏమంటాడు బాబు? నేను చంపేస్తాను, నువ్వు ఆమెను ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నేను ఇంత ఖర్చు పెట్టాను ఆమె పేరు మీద, ఇద్దరు కలిసి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అమ్మకి ఈయనతో పెళ్లి కాక ముందుకే నాతో పరిచయం ఉంది మేడం. ఆయన ఏంది మీ వాళ్ళ బావతో పెళ్లి కాక ముందే బాయ్ ఫ్రెండ్ వా? ఆమె ఏంది అసలుకి సర్వీస్ సెంటర్ కి బండ్లు వచ్చినట్టు వాచ్ చేసినట్టు ఆమె అట్లా మాటలు తిన్నంగా రాని ఎవరు మాటలు తిన్నాక కాదు, నీకు వాడికి దౌడ పగిలిపోతుంది. ఫస్ట్ నీకు దవడ పగిలిద్ది. దౌడ పగిలిద్ది అంటే డబ్బులు ఇచ్చి మాట్లాడు, లేకపోతే ఎప్పుడో పగిలిద్ది నీకు. నేను మగాన్ని కాదని చెప్పి ఒక ముద్రేసి బలవంతంగా ఇప్పించారు. అసలు దీన్ని ఏమనాలి? నీ ఇష్ట తీరుగా చూస్ చేసుకోవడానికి వీళ్ళు బొమ్మల్లా కనిపిస్తున్నారా? గేమ్ అనుకుంటున్నావా లైఫ్ ని? సంవత్సరానికి ఒక బర్త్డే చేసుకున్నట్టు సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుందామని ఏమనుకుంటుంది. అది అంతటితోనే అయిపోతే నేను సెటిల్ అవుతానని చెప్పేసి అంటుంటా మేడం. నాతోనే అయిపోతుందనే కదా మేము పెళ్లి చేసుకుందాం అనేది. అట్లానే ఈయన చేసుకుండు. అక్కడ మ్యాటర్ లేదనే కదా జరిగింది. నీకుందా? ఒకరితోనే ఉంటే సరే, ఇద్దరితోనే ఉండలేం. 10 మందితో 20 మందితో ఉండడం అది కరెక్ట్ కాదు. ప్రేమలో ఉన్నప్పుడు ఫోటోలు గీటోలు తీసుకుంటారు, ఒక్కసారి బ్రేకప్ అయితే అవే ఆయుధాలా మీకు? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? నా పేరు పల్లవి మేడం. నాకు ఫస్ట్ మా బావతో మ్యారేజ్ అయింది మేడం. మీ బావతో మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయితే మా బావ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని డైవర్స్ తీసుకున్నాం మేడం కోర్టులో మేము. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు రెండో మ్యారేజ్ చేసుకుందాము అనుకుంటున్నాను నేను. అయితే మా బాయ్ ఫ్రెండ్ కొంచెం చాలా ఇబ్బంది పెడుతున్నాడు మేడం నన్ను. అచ్చా, మీకు డివోర్స్ అయిపోయింది? డైవర్స్ అయిపోయింది. అయినాక మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మేడం. డివోర్స్ అయిపోయాక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ముందు నుంచే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? ముందు నుంచి ఏం లేదు మేడం. డైవర్స్ అయిపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్ అంటే లవ్ చేశాను వేరే అబ్బాయిని. ఇప్పుడు మళ్ళా అంటే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందాం కదా అని అనుకున్న టైంలోని మా బాయ్ ఫ్రెండ్ ఏమించి నన్ను చాలా నువ్వు ఎలా చేసుకుంటావు, ఎందుకు చేసుకుంటావు, దేని చేసుకుంటావు అని చాలా బిహేవియర్ గా మాట్లాడుతున్నాడు మేడం. మీ బ్యాన్ బావ ఉన్నాడు? ఉన్నాయి. మీ బ్యాన్ బావని పెళ్లి చేసుకున్నావు, చేసుకున్నాను. డివోర్స్ అయిపోయింది. అయిపోయింది మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వద్దు, ఇంకో అబ్బాయిని చేసుకుంటుంటే మీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారు మీరు. అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా డైవర్స్ తర్వాత, మరి అతనే చేసుకోవచ్చు కదమ్మా. వద్దు మేడం నాకు అతను. ఎందుకంటే ఏమైంది, ఇబ్బంది ఏమున్నది? చాలా ఇబ్బంది, ఫోటోలు అవి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎవరు మీరిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోటోలు ఫోటోస్ అవన్నీ కూడా దిగారా? ఉన్నాయి సార్. సరే, ఇప్పుడు తను మీకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తను వద్దు అనుకుని మళ్ళీ వేరే బాయ్ ఫ్రెండ్ మీరు వెతుక్కున్నారు. వేరే అబ్బాయిని. తను మంచిగున్నాడా? మంచిగా ఉంటాడు సార్. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి నాకు మా బాయ్ ఫ్రెండ్ అన్నాను కదా సార్, ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, ఫొటోస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూపిస్తున్నాడు సార్. సరే, మరి తనకే పెళ్లి చేసుకుంటే ఏమైతుంది? మరి ట్రూగా లవ్ చేస్తున్నాడేమో. వద్దు సార్ ఆ అబ్బాయి నాకు. ఎందుకు వద్దమ్మా? రీజన్ ఉంటది కదా. ఇప్పుడు లవ్ చేశారు మీరు, ఓకే, తనతోటి ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళారు, ఎందుకు వద్దనుకుంటున్నారు? అబ్బాయి మంచోడు కాదు సార్. ఇప్పుడు మొన్న నాకు ఒక విషయం తెలిసింది సార్ ఆ అబ్బాయి గురించి. ఏం తెలిసిందమ్మా? వేరే అమ్మాయితో ఉన్నాడని. అచ్చా, మీతో పాటు ఇంకో మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి మీకు ఎలా పరిచయం అయ్యాడు? ఈ అబ్బాయి మా బావగారు సార్. ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది తినేస్తాను నేను. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ ఇతనే చేసుకున్నారా? డైవర్స్ అయిపోయింది సార్ మాకు. నా పేరు విజయ్ అండి, వాళ్ళ బావగారు మేడం. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగారు మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళు మన కరోనా టైంలో వాళ్ళ డాడీ చనిపోతే అప్పటి నుంచి మేమే చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం సార్. మీ ఇద్దరికి డివోర్స్ ఎందుకు అయిందండి? డివోర్స్ యాక్చువల్గా నేను అడగలేదు సార్, ఆమె బలవంతంగా ఇప్పించారండి. అసలు నేను మగాన్ని కాదని చెప్పి ఒక ముద్రేసి బలవంతంగా ఇప్పించారండి. అంటే ఎలిగేషన్ వేసారా? ప్రాబ్లం నిజంగా ఏం లేదు సార్. చిన్నప్పటి నుంచి చూస్తుంది, నేను అంటే ఏంటో తెలుసు, బావంటే ఇష్టం కూడా ఉంది, కానీ ఎందుకు బలవంతంగా ముద్రేసిందో తెలియదు. డివోర్స్ కోసం అలా డ్రామా చేశారు అనుకున్నాను. దేనికమ్మా? ఇప్పుడు బావ ఇంత మంచిగా మీకు సపోర్ట్ చేస్తూ ఈ షో దాకా వచ్చాడు, మీరు తన మీదనే ఎలిగేషన్స్ వేసి డివోర్స్ తీసుకున్నారు, దాని తర్వాత పడలేని తిప్పల పడుతున్నారు. ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి తనతో మీకు ఏర్పడింది? అబ్బాయి అసలు మోదనం లేదు సార్. చాలా హాస్పిటల్ కి మేము పిల్లల గురించి వాటి గురించి తిరిగాం మేడం.
మేడం. హాస్పిటల్కి వాటికి అన్నిటికీ తిరిగాం మేడం. సరే ఇప్పుడు మీ ఇద్దరికి డివోర్స్ అయితే మేము అడగద్దు, మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ అని అంటున్నాడు. ఉన్నది సార్, అందుకే సార్ డైవర్స్ తీసుకున్నాను నేను. లేదు సార్, అంతా అబద్ధమండి. చిన్న అబద్ధం నేను చెప్పట్లేదు, తనే అబద్ధం సార్. బావంటే ఏంటో తెలిసి. ఓకే అమ్మా, మరి పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? 1 month ఉన్నాం మేడం. 1 month. 1 month తర్వాత 1 month తర్వాత ఈ అబ్బాయి గురించి మొత్తం, మా బావ గురించి మొత్తం అంతా నాకు తెలిసింది మేడం. తెలిస్తే నేను అప్పుడు ఆషాఢం వచ్చింది. ఆషాఢం వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోయాను మేడం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా బావతో ఇంకా నేను అక్కడి నుంచి నోటీసులు అయ్యి పంపించి అన్ని చేసి డైవర్స్ తీసుకున్నాను. నువ్వు నీలో మగతనం లేదు, హాస్పిటల్ తిరుగుతున్నావు, మనకు పిల్లలు లేరు, ఎవరు లేరు, నువ్వు చాలా దొంగతనాలు అయ్యి చేసేవాడు మేడం. అమ్మా 1 month లో పిల్లలేంటమ్మా? అది కదా 1 month లో పిల్లలేంటి? మీ అమ్మ కూడా ఏం చెప్పాలి? కూడా కలిసి ఉండలేదు. ఏదైనా మట్టి ముద్దలేదు, మట్టి తీసుకొని ఇట్లా పిల్లలు రెడీ చేసి ఇవ్వడానికి. 1 month లో పిల్లలు అయిపోతారా మీకు? చిన్నప్పటి నుంచే సాగినందుకు అలా చేస్తుంది అనుకోలేదు సార్. మ్యారేజ్ అయింది 1 month ఆషాఢం అని చెప్పి వెళ్ళారు సార్. ఈ ఆషాఢం 4 నెలలు ఏం చేసిందో ఏం తెలియదు. కానీ తర్వాత సడన్ గా వచ్చి నాకు డివోర్స్ కావాలి, నువ్వు ఇలాగ నువ్వు మగాడు కాదు అని చెప్పి లేనిపోయిన ఇంతలోనే పర్సనల్ గా చెప్పండి, మనమే ఉన్నాం ఇక్కడ, వేరే వాళ్ళు లేరు, మేమందరం కూడా ఆఫీషియల్స్. టు బి ఆనెస్ట్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు సార్, ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి హాస్పిటల్ చూపించేది అంటున్నది అమ్మాయి, కరెక్టేనా? ఏమో సార్, ఆమె కావాలని అంటుందో లేకపోతే ఎవరైనా ఆమెని. లేదు, హాస్పిటల్ వెళ్ళారా మీరు? వెళ్ళారా? మామూలుగా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళింది సార్. ఒకసారి తీసుకెళ్ళిందా? దేనికోసం తీసుకెళ్ళింది? నార్మల్ హెల్త్ చెకప్ అన్నట్టుగా తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత వేరే సర్టిఫికేట్ ఏవో ఇప్పించి ఇలా తర్వాత నువ్వు ఇలా మగాడు కాదని చెప్పి ముద్ర వేసింది సార్. ముద్ర వేసిందంటే వినండి, దానికి 1000 clauses ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా, ఆయన 1 month లో అంత తెలిసిపోదు. మినిమం ఒక 2 years 3 years తర్వాత లేకుంటే అది ప్రాబ్లం. కానీ 1 month లోనే మిమ్మల్ని వదిలేసిందంటే డెఫినెట్లీ ఒక పెద్ద రీజన్ అయి ఉంటది. మీరు ఇక్కడ మాకు చెప్పట్లేదు. కానీ లేదు సార్, తెలియట్లేదు సార్, అంటే కావాలని చేస్తున్నాం అనుకున్నాను సార్. ఏం బాబు, మీరు చదువుకున్నారా చదువుకోలేదా? చదువు మేడం. చదువుకున్న వాళ్ళే కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఏం చెకప్ చేస్తున్నారు, ఎందుకు తీసుకొచ్చారు అని కనీసం జ్ఞానమైనా మీకు ఉండాలి కదమ్మా. పెద్దగా చదవలేదు, 10వ తరగతి వరకు చదివా. సరే 10వ తరగతి వరకైనా కూడా ఇప్పుడు రక్తం తీసి కనుక్కోవడానికి అయితే కాదు, మీ ఇష్ట ప్రకారమే అక్కడ చెక్ చేస్తేనే అది మీరు మగనా ఏంటా అన్నది తెలుస్తుంది. అవునా కాదా? ఆ రోజు మీకు తెలియలేదా ఈ విధంగా నన్ను చెక్ చేపిస్తున్నారు అని? అంటే ఇంకా ఎంతైనా సొంత మరదలు కదా, బావ ఇలాగ మీకు హెల్త్ చెకప్ చేపిస్తా అని అన్నదని నేను ఆ నమ్మకంతో సైన్ చేయడం అవన్నీ చేస్తాను. అవును, సరే చేశారు. మరి ఎందుకమ్మా, ఎందుకు ఈ టెస్ట్ చేయిస్తున్నావు అని అడగలేదా? ఎందుకంటే మీరు కలిసి ఉంది సంవత్సరం కాదు, పోనీలో ఏదైనా చెకప్ చేయిస్తున్నారు అని అనుకోవడానికి. మీరు ఎన్ని రోజులు కలుస్తున్నారు? కరెక్ట్ గా 1 month. ఆ 1 month లోనే మీకు తీసుకొని వెళ్ళి హెల్త్ చెకప్ అని చెప్పి స్పెర్మ్ కౌంట్ చెక్ చేస్తున్నారు అని అంటే అప్పుడైనా నీకు డౌట్ వచ్చి ఉండాలి అట్లీస్ట్. ఆ రోజు కూడా అడగడానికి ప్రయత్నించలేదు. మరి రిపోర్ట్స్ ఎవరు కలెక్ట్ చేసుకున్నారయ్యా? ఆమెనే కలెక్ట్ చేస్తుంది. ఆమెను కలెక్ట్ చేసుకుందా? పెళ్లికి ముందు పరిచయం ఉంది చాలా సంవత్సరాలు. ఆ అభిమానంతో నేను కూడా ఏం అల్లలేదు. మీ ఇద్దరి మధ్యలో అదొకటే రీజన్ కాదండి. సరే, ఈమె మీ మీద నింద వేస్తుందంటే డెఫినెట్లీ ఏదో ఒక ఈమె పర్సనల్ రీజన్ అయినా ఉండాలి, లేకపోతే నిజంగా మీదే రీజన్ అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఆ విషయం మీరు క్లారిటీగా చెప్తే మాకు తెలుస్తుంది. అంటే తను వేరే ఎవరినో ప్రేమించిందంట సార్, చుట్టాలు అందరూ చెప్తున్నారు. నేను నమ్మలేదు స్టార్టింగ్ లో, కానీ ఎవరు లవ్ చేసిందంట. మీకు తెలిసింది ఆ విషయం? మాకు తెలిసింది. నాకు తెలిసి అదే కారణం అనుకుంటున్నా నా నుంచి డివోర్స్ తీసుకోవడానికి. అదే కారణం, ఇంకా కారణం అయి ఉండొచ్చు కాదు. ఎందుకంటే ఆ కారణం అంతతో చెప్పలేం కదా. అయ్యా అమ్మా నేను ప్రేమించిన, నాకు ఇతనితో విడాకులు ఇవ్వండి అంటే ఎవరు ఇయ్యారు కదా. ఒకటి మీద ఒక నింద వేసేస్తే కథం స్వాహా అయిపోతుంది. సో అట్లా మీ మీద ఒక నింద వేసేసింది, మిమ్మల్ని బద్నాం చేసేసింది సొసైటీలో. తినదారి ఏమో చూసుకుంటుంది. అంటే ఆయనతో కలిసి ఉండడం కోసం నా మీద నిందిస్తుంది అనుకో. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఇప్పుడు ఈమెతో పాటు? ఎంతైనా ఇంట్లో అమ్మాయి కదా సార్, సపోర్ట్ కోసం వచ్చాను సార్. జస్ట్ ఒక సపోర్ట్ కోసం వచ్చారు. అంటే ఏదో ఒక మూలాన మీకు దీని మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంది సార్, మంచి అభిప్రాయం. పౌరుషం లేదా అండి మీకు? కోపం లేదా మీకు? మీకు అది క్రూరత్వం లేదా? బీపీ లేదా మీకు? మరి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తినే మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. అంటే మన ఇంట్లో పెరిగిన ఆడపిల్ల కదా సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సాఫ్ట్ కార్నర్ లో మాత్రమే వచ్చారు, వేరేటోడైతే రారండి, ఖచ్చితంగా రారు. నన్ను ఇంత ఘనంగా మోసం చేసేసింది, నేనెందుకు రావాలి అని ఒక కోపం, ఒక క్రూరత్వం ఉంటది. మంచిగా అయిందని ఒక ఆలోచన ఉంటది, అది మంచిగా అయింది ఇలానే కావాలని ఒక ఇంటెన్సిటీ వస్తుంది లోపల నుంచి. కానీ మీరు వచ్చారంటే అది గ్రేట్. మొన్న వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు, ఎవరు లేరనేసి. ఏమో మరి మీకైనా కొంచెమైనా బుర్రలో ఆలోచన లేదా అమ్మ? చిన్నప్పటి నుంచి తానే చూసుకుంటున్నాము అన్నారు, మీ నాన్నగారు లేని లోటును కూడా వాళ్ళు తీర్చారు. అలాంటప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది నువ్వు ఇదేనా చెప్పు?
లేదు మేడం, చాలా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మీ ముందు. 1 month లోనే నువ్వు అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళింది కాకుండా మళ్ళీ 6 నెలల లోపల నువ్వు డైవర్స్ ఇస్తే దాన్ని ఏమనాలి? అబద్ధం చెప్తున్నారని మేము అనుకోవాలి. చాలా తప్పుడుగా మాట్లాడుతున్నాడు మేడం అన్ని. ఏమని 1 month లో నిన్న తిరిగా ఏం తప్పుడుగా మాట్లాడారు చెప్పమ్మా? నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావు, వాళ్ళతో తిరుగుతున్నావు, అది మాట్లాడుతున్నావు, ఇది చేస్తున్నావు అని అంటూనే ఉంటాడు మేడం ఎప్పుడూను. సరే ఓకే, సమస్య ఇప్పుడు మీ ఇద్దరి సమస్య అయితే కాదు మేడం. అదే సమస్య వచ్చింది మీ ఇద్దరితో జరిగింది, జరిగిపోయింది, గతం గత. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు సపోర్ట్ కి వచ్చారు, మనము ఆ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వద్దు ఇంకో పిల్లోని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఏంది, ఇద్దరిని పిలిచావా? మరి ఉన్నారు మేడం, ఇద్దరిని తీసుకొచ్చావు. మా బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చాను మేడం. మీ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్న అబ్బాయిని తీసుకొచ్చాను. అమ్మా నువ్వు నాకు కన్ఫ్యూజన్ చేయకు తల్లి. ఒకసారి బాయ్ ఫ్రెండ్ అంటే ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కి పక్క బ్రేకప్ ఇచ్చేసి పెళ్లి ఎవరినో చేసుకోబోతున్నావు. ఇద్దరిని పిలిచాను మేడం రమ్మని. ఇద్దరిని పిలిచావు? ఇద్దరిని పిలిచాను మేడం. ఇద్దరిని పిలిచారు, ఇద్దరు వచ్చారు. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఏంటంటే ఒక ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ ని ఎక్స్ చేస్తున్నావు. ఆ బాయ్ ఫ్రెండ్ రమ్మన్నమ్మా, రమ్మని చూస్తాం. సరే, ఫస్ట్ వీళ్ళ కాబోయే భర్త అంటే బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తాం. నా పేరు రాకేష్ సార్. ఈవిడ మీకు ఎలా పరిచయము? మొన్నటి నుంచి మేము లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామని చూస్తాం. పెద్దల్ని ఒప్పించుకున్నారా? పెద్దల్ని ఒప్పించుకోవాలనుకుంటున్నాము. ఈమెకు ఆల్రెడీ పెళ్ళైన విషయం మీకు తెలుసా? తెలుసు సార్. ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్, అందుకోసమే వచ్చాం సార్ మేము. నీకు తెలుసు? తెలుసు. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం మీకు తెలుసు, ఆల్రెడీ మీరు డివోర్స్డ్ అన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా మీరు పెళ్లి చేసుకుందామని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా, లేదా ఎవరిదైనా ప్రెషర్ ఉందా? లేదు, మనస్ఫూర్తిగా. ఆల్రెడీ మీకు పెళ్లి అయిందా, లేకపోతే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎందుకు నీకు ఇంకా దొరకరా నాయన పిల్లలు? ఫ్రెష్ గా దొరకరా? ఆల్రెడీ పెళ్లి అయిపోయి డివోర్స్ అయిపోయి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉండి బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి కావాలి నీకు. ఈ అమ్మాయి అంటే ఇష్టమనే కాదు. లవ్ కమ్ అరేంజ్ అంటున్నావు కదా, ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? నేను ఒక 6 months నుంచి చేస్తాను. 6 months నుంచి లవ్ చేస్తున్నావు. ఈ 6 months లో ఇంకొక అబ్బాయి ఉన్నాడన్న విషయం నీకు తెలీదా? తెలుసు, రీసెంట్ గా తెలిసింది మేడం. అతని నుంచే నాకు కాల్స్ ఇంకో ఫోన్ వస్తున్నాయి. దాని వల్ల మేము ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. ఫోన్ చేసి ఏమంటాడు బాబు? నేను చంపేస్తాను, నువ్వు ఆమెను ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నేను ఇంత ఖర్చు పెట్టాను ఆమె పేరు మీద, ఇద్దరు కలిసి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఓహో, ఆయన ఈమెకి ఖర్చు పెట్టాడంటున్నా. ఏం ఖర్చు పెట్టాడు? ఫోన్ పే లో హిస్టరీలు ఉన్నాయి, కావలిస్తే మా ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అయితే మరి ఇదంతా చూసాక నీకు పిక్చర్ అంతా అర్థమైంది కదా. ఆల్రెడీ బాగున్నాడు, అతను పెళ్లి చేసుకున్నాడు, వదిలిపెట్టేశారు. ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మధ్యలో మీకు రాకముందుగా, తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు. మరి పిక్చర్ అంతా చూసాక కూడా మీకు ఆమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? 6 నెలల నుంచి ఇష్టంగా మేడం, అందుకనే చేసుకోవాలని ఇప్పుడు ముందుకు వెళ్దామని చెప్పేసి. 6 నెలలు ఏంది నాయన? 6 నెలలు నీకు 6 నెలలే. ఇక్కడైతే చిన్నప్పటి నుంచి చూసిండు వాళ్ళ బావ. ఆమెని చూసి అంటే ఒక ఇంట్లో ఉండి అంత అర్థం చేసుకొని పెళ్లి చేసుకుని ఆయన్నే వదిలేసింది. 6 నెలలు అయితే ఏంది? 6 రోజులు నిన్ను వదిలేదా? వదిలేదనే ఉంటున్నాను మేడం. వదిలేదని గట్టి నమ్మకం నీది. గట్టి నమ్మకం. ఏం చెప్తే అర్థమవుతుంది ఇంక పిల్లలకి? కానీ సరే, అయితే ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమా సిద్ధంగా ఉన్నావు ఈ అబ్బాయిని చేసుకోవడానికి? చేసుకుంటాం మేడం. మరి ఈ అబ్బాయి దగ్గర ఆగిపోతావా లేదా ఇంకెవరైనా? లేదు మేడం, తిన్నే పెళ్లి చేసుకుంటావు. ఏం చేస్తావు బాబు నువ్వు? ఓన్ క్యాటరింగ్ ఉంది మేడం. ఓన్ క్యాటరింగ్ ఉంది, ఖాళీగా ఉంచకు. ఏదైనా పని చెప్తా ఉండు, లేకపోతే మళ్ళీ ఇంకే పిల్లోడు నచ్చాడు అంటది. లేకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత మీ మీద కూడా నెలకి ఒక అలిగేషన్ పెట్టేసి వెళ్ళిపోతుందేమో. కరెక్టే. అలా ఏం చేయదు. ఈ 6 months లో మీ ఇద్దరు లవ్ జరుగుతున్న టైంలో నీ దగ్గర ఏమి వస్తువులు కొనిపించుకోవడము, బంగారము, డబ్బులు లాంటివి ఏం తీసుకోలేదా? ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలే. ఏందమ్మా, సీరియస్ గానే లవ్ లో ఉన్నారా మీరు? సీరియస్ గానే పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ తో డిస్టర్బెన్స్ అయింది మేడం, సెకండ్ బాయ్ ఫ్రెండ్ తో డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మంచి అబ్బాయి దొరికిండేమో, లైఫ్ కంటిన్యూ చేస్తామని అనుకుంటుంది. చూడండి మేడం, ఒక మహిళ కూడా ఖాళీ ఉంటే డివోర్స్ అయినా కూడా సమాజం కూడా రకరకాలుగా ఆమెని చిత్రీకరిస్తుంది, ఆమె మీద నిందలేస్తుంది, ఆమెపై తప్పుడు ఆరోపణలు ఏలెత్తి చూపిస్తుంది. సో అలా కాకుండా తను కూడా తన లైఫ్ సెట్ అవ్వాలి, ఒక పర్సన్ తోటి లైఫ్ లీడ్ చేయాలి అని, ఓకే తన స్వాతంత్రం, తనకు కూడా ఫ్రీడమ్ ఉంది కాబట్టి తను సర్చ్ లో ఉంది, చూస్తుంది బెటర్ పార్ట్నర్ కోసం. దాంట్లో మనం తప్పుపడేది ఏం లేదు. సరే, వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి బేసిక్ గా మీరు ఆలోచించండి. వై? బికాస్ ఆల్రెడీ మీ లైఫ్ లో ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారు, మీరు మూడో క్యాండిడేట్ అవ్వకూడదు. అండ్ మీరు కూడా ఆల్రెడీ మీ లైఫ్ లో ఇద్దరు వెళ్ళిపోయారు, మీరు ఇతన్ని కూడా వెళ్ళకొడితే మాత్రం ఇతని లైఫ్ కూడా ఆగబోతుంది.
లేదు సార్ మాకు సిన్సియర్ లవ్ చేసుకుంటాం. సిన్సియర్ ఉంటే వెల్ అండ్ గుడ్ అమ్మా, మంచిగా లైఫ్ లీడ్ చేసుకుంటారు, మంచిగా ఉంటుంది మీ లైఫ్ కూడా. సెకండ్ బాయ్ ఫ్రెండ్ తోటి మీరు పర్సనల్ గా దిగిన పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఇప్పుడు తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఓకే, ఆ విషయం తనకు తెలుసా? మీరు పర్సనల్ గా కలిసారని చెప్పాను సార్ నేను. మీకు తెలుసా సార్? చెప్పాను. చాలా క్లోజ్ ఉండే వీళ్ళు, తెలుసు కదా. అయినా మీకు ఓకే, నో ప్రాబ్లం ఉంది? నో ప్రాబ్లం. ఓకే సరే మేడం, బాయ్ ఫ్రెండ్. ఏమ్మా నువ్వేనా? నా పేరు క్రాంతి. అవని బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట ఏంటి బాబు? అమ్మకి ఈయనతో పెళ్లి కాక ముందుకే నాతో పరిచయం ఉంది మేడం. ఆయన ఏంది వాళ్ళ బావతో పెళ్లి కాక ముందే నువ్వు బాయ్ ఫ్రెండ్ వా? కాదని చెప్పింది అదే కదా, ఒక రకమైన చీటింగ్ అవుతుంది కదా. అంటే తనకు పెళ్లి చేసుకోవడానికి మీ బావతో విడాకులు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ తనతోటే ఒక కంటిన్యూటీలో ఉన్నప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే వదిలేసి తినకు పెళ్లి చేసుకుందామని రెడీ అయినాం. వాట్ ఇస్ దిస్ మేడం? అసలు దీన్ని ఏమనాలి? నీ ఇష్ట తీరుగా చూస్ చేసుకోవడానికి వీళ్ళు బొమ్మల్లా కనిపిస్తున్నారా? గేమ్ అనుకుంటున్నావా లైఫ్ ని? అబ్బాయిల లైఫ్ ఇది, ఇట్స్ నాట్ ఏ గేమ్. మరి ఇప్పుడు నువ్వు బ్లాక్ మెయిల్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? నేను ఆల్రెడీ చెప్పాను మేడం, ఉంటే మీ బావతో నుండు, ఎట్లా నాకు పెళ్లి అయిపోయింది కదా, ఉంటే మీ బావతో ఉండేసాయి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోక ఎందుకో తలకాయ నొప్పి అని చెప్పేసా అన్న. ఎందుకనంటే నేను చాలా డబ్బులు ఈమెకు నేను పెట్టాను, నాకాడ విత్ ప్రూఫ్ తో ఉంది. నాకు ఆమె ఏమన్నది, ఓకే నీ డబ్బులు నీకు ఇస్తా అన్నట్టు మాట్లాడింది. డబ్బులు కాదు, ఇప్పుడు నేను నీతో కలిసి ఉన్నా కాబట్టి, నీ మంచి కూడా కోరుకుంటా కాబట్టి, నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకునే అవసరం లేదు, ఎందుకు మీ బావనే కదా, మీ బావ ఎట్లా అంటాడో నాకు తెలుసు కదా. ఈయన పెళ్లి చేసుకోముందు మాకు పరిచయం కాబట్టి ఈయన ఎట్లా అంటాడో తెలుసు, నాకు తెలిసింది కాబట్టి నేను అతనికి ఫోన్ చేసి నేనేమన్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి చాలా చెడ్డది, నా కాడ విత్ ప్రూఫ్ అన్ని ఉన్నాయి, ఫొటోస్ అన్ని ఉన్నాయి, ఈవెన్ ఫిజికల్ గా ఉన్నప్పుడు, మెంటల్ గా ఉన్నప్పుడు, పార్క్ లో తిరిగినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వద్దు చేసుకోకు అని ఎట్లానంటే, ఆ పిచ్చోడు ఏం చేస్తుండే, ఇప్పుడు నేను ఆమెనే చేసుకుంటా, నేను ఆమెతోనే ఉంటా అంటే నేనేమన్నా వద్దు అట్లా ఉండకు అని చెప్తుంటే, ఆ పిచ్చోడు అసలు నా మాట వినట్లేదు. ఈమె సంవత్సరానికి ఒక బర్త్డే చేసుకున్నట్టు సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుందామని ఈమె అనుకుంటుంది. మరి ఇప్పుడు నీతో ఆల్రెడీ వద్దనని చెప్పి వదిలేసుకుంది అంటున్నావు, ఆల్రెడీ ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటుంది, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, సరే ఇతను వదిలేసింది, మరి ఇప్పుడైనా సెటిల్ అవ్వాలనుకుంటుంది కదా, నువ్వెందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు వాళ్ళని? అది అంతటితోనే అయిపోతే నేను సెటిల్ అవుతుందని చెప్పేసి అంటుంటా మేడం. అంతనే అయిపోతుందనే కదా మేము పెళ్లి చేసుకుందాం అనేది. అట్లానే ఈయన చేసుకుండు, అక్కడ మ్యాటర్ లేదనే కదా జరిగింది. నీకున్నా సరే లేదంటది, అప్పుడేం చేస్తావు? అవన్నీ నీకెందుకు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? తనకు ఉన్నది 10 మందిని మేనేజ్ చేస్తుందమ్మా, తెలుసా? మాటలు తిన్నంగా నువ్వు మాటలు మంచిగా మాట్లాడు. ఫస్ట్ నా డబ్బులు అవన్నీ నా ముఖం మీద పడేస్తే నాకు వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఫస్ట్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి నువ్వు? నేను డబ్బులు నాకేమీ ఇవ్వలేదు. డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ నాతో ఉంటా అని చెప్పేసి, నాతో ఏం చెప్పింది తెలుసా మేడం, డివోర్స్ తీసుకొని నాకు ఎటువంటి సంబంధం లేదు మా బావతోని, నీతోనే ఉంటున్నా, ఎందుకు మా బావ నాకు ₹1 ఇస్తుండా, ₹1 కూడా ఇవ్వట్లేదు, అట్లాంటప్పుడు నేను ఎందుకు వాటితో ఉండాలి, నువ్వే చూసుకుంటున్నావు ఎట్లానంటే, వద్దు బతిమలాడినా, వద్దు 1 నెలకి 2 నెలలకి ఏం తెలుస్తుంది, అవసరం లేదు అన్నట్టు నేను మాట్లాడుతుంటే, ఆమె ఏమన్నది, లేదు నేను నీతోనే ఉంటా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు 6 నెలలు అని చెప్పేసి, ఈ చిన్నప్పటి నుంచి వీళ్ళు అమ్మ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అనే కదా ఇదంతా చేసింది. కొంచెం చెప్పేది, ఈయన చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మ నాన్న పెంచి, రీసెంట్గా వాళ్ళ నాన్న కరోనా చనిపోతే అంతా చూసి పెళ్లి చేసుకుంటేనే వీన్నే వదిలేసింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు 6 నెలలు అంటున్నావు. జరిగినాయి అన్ని నిజాలు కాబట్టే కదా నిన్ను వదిలేసింది. వీడు ఆమె పిచ్చిలో ఉండు మేడం, నీకంత ప్రేమ ఉంటే ఆమెకు పెట్టిన డబ్బులు మొత్తం నాకు ఇచ్చేసా, నీకు అంత దమ్ము ఉంటే అప్పుడు ప్రేమించుకుంటారో లేకపోతే ఊరేగుతారో మీ ఇష్టం, అది కరెక్టే కదా. అబ్బాయి అడిగిన నీకు అంత పౌరుషం ఉన్నప్పుడు నా డబ్బులు నాకు పడేయండి. ఎంత బాబు ఏంటి ఆ అమ్మాయి ఎంత ఖర్చు పెట్టించింది ఏంటి నీ దగ్గర? దగ్గర 10 లక్షల దాకా పెట్టినా మేడం. ఏంటి 15 లక్షలు పెట్టావు ఈయనకి? అయితే ఈ లవ్ ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీ ఇద్దరి మధ్య? 9 years నుంచి నడుస్తుంది మేడం. 9 years నుంచి పెట్టుకుంటూనే వస్తున్నావు, వీళ్ళ పెళ్ళైనప్పుడు కూడా పెట్టుకుంటూనే వస్తున్నావు, ఇప్పటికి ఆగిపోయిందా లేదా? అతని పరిచయం అయినా కూడా కంటిన్యూ ఆపేదామని చూస్తుంది, దేనికి? ఇప్పుడు కూడా ఆపకపోతుంటే నేను డబ్బులు అడుగుతున్నా, అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అంటున్నా కాబట్టి ఈడిగా ఆపేదామని చెప్పేసి అనుకుంటుంది, లేకపోతే అది కాదమ్మని అడిగింది. డబ్బులు నువ్వు పెట్టడము, తను అడగడం నిన్ను, ఈ అబ్బాయి పరిచయం అయినప్పటి నుంచి బంద్ చేశారా లేదా ఇప్పటికి అడుగుతున్నారా? ఏదో అబ్బాయి పరిచయం మొన్న రీసెంట్ గా ఇచ్చాను నేను 15,000. అబ్బాయి చెప్పిన అన్ని అబద్ధాలు మేడం. ఎప్పుడు మహా అయితే 10 లక్షలు అయితే నాకు ఇవ్వలేదు మేడం, మహా అయితే ₹1,00,000 ఇచ్చాడు అంతే. లక్ష ఎక్కడా 10 లక్షలు ఎక్కడా? నాకు ఇవ్వలేదు మేడం.
లక్షలు అయితే ఇవ్వలేదు, నేను తీసుకోలేదు కూడా. ఫోన్ కాల్స్ లో అయినా సరే, ఫోన్ లో అయినా, ఫోన్ పేలా, గూగుల్ పేలా విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను మేడం. నేను ఈ బంగారం విషయంలో అయినా సరే, లేకపోతే మా నాన్నకి ఇలా అయిపోయింది అని చెప్పి, కరోనా టైంలో మా నాన్నకి ఇలా అయిపోయింది, మా ఆయన ఎట్లా పట్టించుకోడు, వేస్ట్ గాడు, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, ఏదో నన్ను ఏదో ఆవులో బర్రెలో చూసుకున్నట్టు నన్ను చూసుకుంటారు, వాళ్ళు అంతకుమించి ఏం లేదని చెప్పేసి ఆ టైంలో తీసుకుంది. మొన్న 15,000 దేనికి తీసుకుంది? వాడితోని ట్రిప్కి వెళ్ళడానికి తీసుకుంది. వాడు వీడని ఎందుకంటున్నావు నువ్వు? వాడు వీడు అంటే నా డబ్బులు తీసుకున్నట్టు, నువ్వు అంత మొగోన్ అయితే నీ పైసలు పెట్టి నువ్వు తీసుకోపోవాలి కదా, నా డబ్బులు పెట్టి మీ ట్రిపుల్ తీరడం ఏంద్రా? ఎవరు నువ్వు ఇచ్చావా డబ్బులు? నువ్వు ఇచ్చావా నా అమ్మకేమైనా? మేడం నేను చూపిస్తాను మేడం, ఇప్పుడు మీరు కాదంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి కూడా నేను రెడీ. నీ ఎదురుగానే కూర్చుంది కదా, ఒకసారి అక్కడ మాట్లాడు. ఎవరికి ఇచ్చినా? నువ్వు నాకు ఇచ్చావని ప్రూఫ్ ఉందా నీ దగ్గర ఏమైనా? నేను అడిగినా మేడం, ఎందుకు డబ్బులు 15,000 అయినా సరే వదిలేసినావు, బయట ఉంటున్నావు కదా ఇట్లా అంటే, నాకు కొంచెం పర్సనల్ రీజన్ ఉంది, నేను చెప్పుకోలేను, మా చెల్లి వాళ్ళ మ్యాటర్లో ఇట్లా అయిపోయింది, నేను తర్వాత చెప్తాను నీకు అని చెప్పి ఇట్లా అంటే, సరేలే ఎన్ని డబ్బులు ఇచ్చినా 15,000 దగ్గర ఎందుకు, ఆడపిల్ల జీవితం దగ్గర అన్నట్టు నేను ఇచ్చిన. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ స్టోరీలో చూస్తే నాకు తెలిసిపోయింది మేడం అసలు కథ. అప్పటి నుంచి నేను మనకు ఫోన్ చేసి, అసలు నువ్వేవాడు రా అసలుకి, ఆమె ఇట్లా అంటే, బ్రో మేము 6 months నుంచి లవ్ చేసుకుంటాం, మీకు తెలియదని ఇట్లా అంటే, ఆమె ఏంది అసలుకి సర్వీస్ సెంటర్ కి బండ్లు వచ్చినట్టు వాచ్ చేసినట్టు ఆమె అట్లా చేస్తున్నారు. తిన్నాం కాదు, నీకు వాడికి దౌడ పగిలిపోతుంది. నీకు దవడ పగిలిద్ది. దౌడ పగిలిద్ది అంటే డబ్బులు ఇచ్చి మాట్లాడు, లేకపోతే ఎప్పుడో పగిలిద్ది నీకు. బాబు ఒకటి చెప్తున్నా, నువ్వు డబ్బులు ఇచ్చినావు, ప్రేమలో ఇచ్చినావు, అప్పుగా ఇయ్యలే. నువ్వు ప్రేమలో ఏదో ఇచ్చినావు వాడుకో అని చెప్పేసి, ఇది అప్పు నువ్వు తర్వాత ఇవ్వాలి అని చెప్పించినావా? అంటే ఆమె చెప్పింది సార్, నాకు ఫోన్ కాల్స్ లో రికార్డింగ్స్ ఉన్నాయి, నీ డబ్బులు నేను పుణ్యానికి తీసుకుంటలేను, నీ డబ్బులు నీకు పడేస్తా, ఎంత మా అంటే 10 లక్షల పైన పెట్టొచ్చు కదా నువ్వు, నీ డబ్బులు నీ ముఖం మీద పడేస్తా అని చెప్పేసి అన్నది. అవన్నీ చూడు, 1,00,000 మాటలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్ కు డబ్బులు ఇస్తున్నావు, 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, నువ్వు ఉత్తగా మాట పరంగా ఇచ్చేస్తావా? నాకు రికార్డింగ్ ఉంది కదా సార్. ఈమెతో కాదు, మీ ఫ్రెండ్ 1,00,000 రూపాయలు అడిగిండు, నువ్వు 1,00,000 రూపాయలు ఇట్లా ఇచ్చేస్తావా? నేను ఎందుకు ఇస్తా సార్ ఇవ్వను. షూరిటీగా ఏం తీసుకుంటావు? చెక్స్ అన్నా, బాండ్ అన్నా, ప్రామిసరీ నోట్ అన్నా తీసుకుంటావు. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినావు? ఆమెకి ఎందుకు ఇచ్చినానంటే, ఆమెతో నేను ఇంత ముందు పరిచయం ఉన్నా కాబట్టి ఇచ్చినా సార్. పరిచయం ఉందని, ఆమెకి నీ మీద ప్రేమ ఉంది, నీకు ఆమె మీద ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరు పరస్పరంగా డబ్బులు లావాదేవీలు ఇచ్చుకున్నారు, ప్రేమలో ఇచ్చుకున్నారు అంతే. అది అప్పు కాదు, ఏం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు తిరిగారు, సినిమాలకు పోయారు, చాలా చేసే ఉంటారు కదా. ఆ డబ్బులు కాకుండానే సార్ విను, ఫస్ట్ అవన్నీ చేసే ఉంటారు కదా, అవన్నీ కూడా లెక్క తీద్దామా? మరి లేదు. చూడు, ఎక్కడ వెళ్ళినా కూడా లీగల్ గా ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఫిమేల్ కే దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ₹1 పెట్టాలంటే ఎందుకు పెట్టినావు? ముందు పెట్టే అవసరం లేదు కదా నీకు. అందులోనూ పెళ్ళయింది నీకు, పెళ్ళైన తర్వాత కూడా ఆమె ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఇస్తున్నావు? మేము కలిసినాం, ఎప్పటి నుంచో కలిసినాం కదా. కాదు, నీకు పెళ్ళైన తర్వాత మరి ఇదేం దందాలంతా? ఏం దందా ఇది? పెళ్ళైన తర్వాత మీ వైఫ్ కి తెలుసా ఈ విషయం? తెలియదు సార్. తెలిస్తే నీ పరిస్థితి ఏముంటది? మీ వైఫ్ ఉంటదా నీతో పాటు? నీ హస్బెండ్ వేరే అమ్మాయిని హరాస్మెంట్ చేస్తున్నాడు, ఫోటోలు వీడియోలు తీసుకున్నాడట అని మీ వైఫ్ కి చెప్తే ఆమె తట్టుకోగలుగుతుందా? తట్టుకోలేదు సార్. మరి ఆమె ఉంటదా? పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు సార్. ఎంతమంది? 2 పిల్లలు. మరి వాళ్ళకి ఎఫెక్ట్ కాదా? మీ వైఫ్ మీ మీద అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే మరి మీరు మీ పిల్లల్ని చూడకుండా ఉంటారా? మీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందా కాదా? అవుతుంది సార్. ఇండైరెక్ట్లీ దీని ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది. ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఈమెని పెళ్లి కూడా చేసుకోవడానికి వీలు లేదు, చట్టం మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. రెండో వివాహం కూడా చేసుకోలేరు మీరు. మరి ఎందుకు ఈమె వెంటల పడుతున్నారు మీరు? కేవలం హరాస్మెంటా? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్, ఫొటోస్ అన్ని ఉన్నాయి సార్. ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా ఇవ్వవా, తను తీసుకుంది అని మాట్లాడుతున్నాడు సార్. డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ మీరు హరాస్మెంట్ చేయొద్దు. మీరు ఏదైనా హరాస్మెంట్ చేస్తే మాత్రం మీకు డబ్బులు కావాలి అంటే మీరు ఖచ్చితంగా లీగల్ గా వెళ్ళండి. ఎప్పుడెప్పుడు డబ్బులు ఎంత ఇచ్చారో ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ అన్ని పెట్టి ఒక నోటీస్ పంపించి కోర్టుకి లాగండి. కానీ డబ్బులు ఏమని రౌడిజం, హరాస్మెంట్, రుబాబులు చేస్తే నడవ. వాడు నాతో మాట్లాడింది సార్, కాల్ మాట్లాడి ఏమన్నాడంటే, నీ డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్పు, నేను ఇచ్చి పడేస్తాను, నీకు ఇంకోసారి నా బేబీ జోలికి రావద్దు అన్నాడు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు డబ్బులు ఇచ్చి పడేయమన్నాను సార్ వాడిని. అనలేదు సార్. నీ బేబీ నీకు బంగారం అయితే ఇప్పుడు ఇచ్చి పడేరా నువ్వు? మీ ఇద్దరికి ప్రాబ్లం అయితే థర్డ్ పర్సన్ మీరు ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు వాడే అన్నాడు సార్. ఫోన్ చేశాను సార్ అమ్మాయికి, ఫోన్ చేసి నా డబ్బులు నాకు ఇచ్చేయి, నువ్వు నా చెప్పిన మాట వినట్లేదు కదా, నువ్వే అన్నావు కదా నీ నోటితో నీ డబ్బులు నీకు ఏదో ఒక రోజు ఇచ్చేస్తా అని. సరే నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు కాబట్టి, సరే నేను మీ బావతో కలిసినప్పుడు కలిసి ఉండు అని చెప్పేసి అంటే కూడా నాకు అవసరం లేదు, ఆయనకి మొగతనం లేదని అంటే
ఒక మనిషి 100% కరెక్ట్గా ఫిట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఆడు మొగతనం లేదు వానికి అది లేదు ఇది లేదు అని చెప్పేసి నువ్వు దొంగ రిపోర్ట్లు ఇప్పించి అన్ని చేస్తున్నావు. రేపటి నాడు ఈయన లైఫ్ ఖరాబ్ కాదండి. సరే మీరు కొట్టుకొని చావండి, మీరు ఎక్కడైనా చావండి. ఇప్పుడు నువ్వేమన్నా నేను ఫోన్ మాట్లాడుతుంటే కెడీ బేబీ ఫోన్ మాట్లాడతా అని చెప్పేసి నువ్వు అన్నావా? అని ఏమన్నావు నువ్వు? నీ డబ్బులు నీకు ఇచ్చి పడేస్తా, అందరి ముందర ఇచ్చి పడేస్తా అన్నవా? సరే అదే వేదిక అనుకో, నాకు ఇక్కడ ఇచ్చి పడేసే. ఆయన ఇచ్చి పడేయడానికి ఆయన అఫీషియల్ గా మీకు చెప్పలేదు, జస్ట్ ఫోన్ కాల్ లో చెప్పిండు. ఒకవేళ మీకు డబ్బులే కావాలి అంటే మీకు కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి మీరు అడగండి. మీ డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయి. దాంతో పాటు ఆమె పర్సనల్ ఫోటోలు మీ దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా, దాని మీద కూడా యాక్షన్ జరుగుతుంది. మీకు డబ్బులు వస్తాయి, మీకు కావాల్సింది డబ్బు మీకు వస్తుంది, ఆమెకు కావాల్సింది మీకు శిక్షించడం అది కూడా జరిగిపోతుంది. పరస్పరంగా రెండు విషయాలు అక్కడ జరుగుతాయి. అందులోనూ మీరు ఆ అమ్మాయిని అంతగానంగా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటే ఇంకేదైనా ఆశిస్తున్నారా మీరు? నేనేం ఆశించట్లేదు మేడం. నేను ఎంతవరకు మంచి చెప్పాలో అంతవరకు మంచి చెప్పిన. సరే వద్దు కాదు నేను 100 మందితో తిరుగుతా అంటే అది నీ ఇష్టం, నీ బాడీ, నాకు సంబంధం లేదు అది. అవునమ్మా, మరి అలాంటప్పుడు ఇప్పటి వరకు రాని ప్రాబ్లం ఎప్పుడైతే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటుందో అప్పుడే ఎందుకు వచ్చింది? అప్పుడు ఎందుకు వచ్చిందని అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు చిన్నప్పటి నుంచి చూసుకుంటారు మేడం. సరే నేను ఇతని ఫోన్ పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి ఉంటుంటే అది వేరేలా ఉంటుంటుంటే, కాకపోతే ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత ఇతనితో పెళ్ళి అయిపోయింది. సరే ఇతనితో ఉండంటే నేను ఏమనుకోను, వీడు మంచోడు, ఏం డిఫెక్ట్ లేదు ఏం లేదు అట్లాంటిది ఇతని మీద ఆరోపణ వేసేసి మళ్ళీ వాణి చేసుకుంటుంది. సో ఎట్లా చూసుకున్నా సరే నాకు అసలు ఏం నచ్చట్లేదు మేడం. అసలుకి ఒకరితోనే ఉండే సరే ఇద్దరితోనే లేం, 10 మందితో 20 మందితో ఉండడం అది కరెక్ట్ కాదు. ఒకటి ఒక ఆడమని మీరు 10 మందితో 20 మందితో ఉన్నారు అని చెప్పే రైట్ మీకు లేదు. మీరు ఇలాంటి నిందలు ఆమె మీద ఆమె క్యారెక్టర్ మీద అసల్ట్ మీరు చేయలేరు. ఆమె ఎవరితో అయినా ఉంటుంది, అది ఆమె లైఫ్. మీరు ఎందుకు చెప్తున్నారు 10 మందితో ఉంటుందని? మీకు సంబంధం లేని విషయం. సరే సార్ నాకు సంబంధం లేదు, మీకు దండం పెడతాను, నా డబ్బులు నాకు ఇప్పించేయండి సార్, నేను వెళ్ళిపోతా. మేమెందుకు ఇప్పిస్తామండి? కోర్టులు ఉన్నాయి, మీరు నోటీస్ పంపించండి, డబ్బులు వచ్చేస్తాయి. ఆమె కూడా ఫోటోలు గీటోలు మీరు దాచిపెట్టుకోవడం తెలుసా? ఏదో ఐటీ యాక్ట్, నా డబ్బులు నాకు ఇప్పుడు ఇచ్చేయమనండి సార్, నేను ఇచ్చేస్తాను. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారంగా మీ దగ్గర ఉన్న ఆబ్సెంటీ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మీరు బొక్కలో పోతారు, అది గ్యారంటీ. మీ డబ్బులేమో గానీ డబ్బులు సంపాదించుకుంటే వచ్చేస్తాయి, కానీ జైలుకి పోతే మాత్రం మీ పరువు మీ ప్రతిష్టలు అన్ని పోతాయి. మీ డబ్బులు ఇప్పిస్తామండి. మహా అంటే ఎంత ఉన్నావు అప్పు? ₹1,00,000 ఉన్నాను సార్. అప్పటి నుంచి లక్ష అంటున్నావు, 9 ఏళ్ళు అంటుండు. అన్ని అబద్ధాలు చెప్తా. సరే ఏవైతే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయో ఆ ప్రూఫ్లతో చూపిస్తేనే మీకు ఈజీగా 3 to 5 lakhs లోపల మీకు అయితే ప్రూఫ్ అనేది కనిపిస్తుంది సార్. నాకు ఆ డబ్బులు ఇచ్చినా సరే పర్లేదు. చూడండి, మీరు డబ్బులు 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 అంటున్నారు, ఆమెకు జరిగే మెంటల్ అగ్గని ఆమె మీతో తిరిగింది. సరే మా ఇప్పుడు తన ఇష్ట ప్రకారంగా తను ఒక అబ్బాయిని ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది కాబట్టి నువ్వు పర్టికులర్ గా అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఈ మ్యాటర్ ఏదైతే నువ్వు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టావో అవన్నీ ఫొటోస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నీ దగ్గర నుంచి తీసేసేయి. మరి ఆ ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో పెట్టిద్దాము, పెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి రావడానికి ట్రై చేద్దాము. కానీ ఆ అమ్మాయిని మాత్రం బ్లాక్మెయిల్ చేయడానికి, తన లైఫ్ ని ఆపడానికి మాత్రం నీకు ఎలాంటి హక్కు లేదు. ఓకే మేడం, నాకు అవసరం లేదా మన బ్లాక్మెయిల్ చేయడం కూడా, నా డబ్బులు నాకు ఇచ్చేసి చాలు. ఎంత ఉంటుంది మహా అంటే? మీరు ఎంత ఇచ్చారు ఇప్పటిదాకా? వాళ్ళ నాన్నకి కరోనా టైంలో ఒక 3 లక్షల దాకా ఇచ్చిన సార్ నేను. వీళ్ళ బావగారికి బాగాలేదు అది అని ఎట్లా అంటే హాస్పిటల్ దగ్గర చూపించాలి అది అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి అని అంటే అక్కడ దాకా ఈజీ ఒక 70-75 వేలు దాకా ఇచ్చి. బావగారితో ఉన్నదే నెల రోజులు, నెలలోనే పంపించారా మీరు? పెళ్ళైన కొత్తల్నే మా బావకి కొంచెం పర్సనల్ ఇష్యూ ఉంది, నేను చెప్పుకోలేను నీకు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి నాతో ఇప్పించుకుందా. సరే మీ డబ్బులేమో ఆమె ఇస్తే తిరిగి ఇస్తుంది, కానీ మరి 3 లక్షలు 4 లక్షలు అంటే ఆమెది కూడా చూడాలి. ఆమె ఏ నుంచి తీసుకొచ్చి ఇస్తుంది మీరు కూడా చూడాలి. ఇచ్చిన దానిలో సగమన్నా మీరు తీసుకోండి. ఎందుకంటే చూడండి, ప్రేమించిన వ్యక్తికి మనం ఎన్నో డబ్బులు ఇస్తాం, ఎంతో చేస్తాం. మొత్తం తీసుకోవాలని ఎంతో కొంత ప్రేమ మీ మనసులో కూడా ఉండే ఉంటుంది, తన మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే ఉంటది. అది చూసి వదిలేయండి. కొన్ని డబ్బులు నాకు ఇంతే కావాలి అంతే అని స్టాండర్డ్ గా కూర్చొని ఉంటే ఆమె ఏ నుంచి తీసుకొచ్చి ఇస్తుంది? ఈ సమస్యని మనము సామరస్యంగా పరిష్కరించుకుంటున్నాం, ఇక్కడ కూర్చొని విచారించుకొని క్లోజ్ చేసుకుంటున్నాం. నాకు అంతే కావాలని మీరు అట్లా స్టబ్బన్ గా కూర్చొని ఉంటే మేమైతే దీనికి ఎటువంటి సొల్యూషన్ తీసుకురాలేము. మీరే చెప్పండి సార్, మీరు ఏదంటే అదే సార్, నాకు న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చిన. చూడండి అమ్మా, మీరు ఎంత ఇవ్వగలుగుతారు? నేనైతే ₹1,00,000 ఇవ్వగలను సార్, అంతకంటే నా దగ్గర డబ్బులు లేవు సార్. ₹1,00,000 ఇస్తాడు అమ్మాయి, మీరు తీసుకోండి. నా దగ్గర అయితే ఇంకా డబ్బులు లేవు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఆ ఫొటోస్ అన్ని మీరే మీ దగ్గర ఆ ఫొటోస్ అన్ని ఎక్కడన్నా బయటకు వెళ్తే డైరెక్ట్ జైల్లో కూర్చుంటాడు అమ్మా, దాని గురించి టెన్షన్ పడకండి. కాదు 5 లక్షలకి నువ్వు ₹1,00,000 ఇస్తా అంటే ఇంకా మిగతా డబ్బులతో పెళ్లి చేసుకుంటావు నువ్వు. అవన్నీ నీకు అనవసరం. ఇప్పియండి సార్, నాకు నా దగ్గర లేవు మేడం. దళితులని ప్రేమించిన అని చెప్పేసి వదిలేసుకుంటాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవు మేడం. ఉన్నది నా గోల్డ్, అది కొంచెం తాకట్టు పెట్టి ఇవ్వాలి సార్. అది సరే అబ్బాయి ఏం ఖాళీగా ఉండట్లేదుగా, ఏదో క్యాటరింగ్ అంటున్నాడు కదా,
అది ఒక్కొక్కసారి ఇప్పుడు నేను బాగా పెళ్లి చేసుకుంటూ నచ్చి పెళ్లి చేసుకుంటున్నట్టు పెనాల్టీ భరించాలి కదా. 2.5 కాదు కానీ ఒక 2 లక్షల దాకా ఇస్తుంది. ఓకే సార్. తీసుకొని ఆ ఫోటోలు వీడియోలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేయాలి ముందే. మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం ఏదైనా చేస్తే మాత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి ఈ చిన్న ఇష్యూ కాస్త పెద్ద ఇష్యూ అయిపోతుంది. అటువంటి ఫోటోలు స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవద్దు బాబు, చాలా పెద్ద తప్పు. ఆ ఫోటోను మీరు ఆన్లైన్ లో పంపించడాలు, వాట్సాప్ గిట్సాప్ చేయడాలు కూడా చాలా పెద్ద ఒఫెన్స్. దాన్ని ఏ విధంగా కూడా ట్రాన్స్మిషన్ చేయకూడదు. అది మీకు తెలియదు. ప్రేమలో ఉన్నప్పుడు ఫోటోలు గీటోలు తీసుకుంటారు, ఒక్కసారి బ్రేకప్ అయితే అవే ఆయుధాలా మీకు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఆమె పైసలు ఇవ్వాలి, పైసలు ఇస్తే అది డిలీట్ చేస్తా. ఇది కాదు, అది బ్లాక్ మెయిల్ కిందకు వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఇప్పించండి పైసలు, లేకపోతే నేను డిలీట్ చేస్తా అన్నందుకు కాదు మేము చెప్పేది. ఒక ఆడపిల్ల జీవితం అని. అందులోనూ నువ్వు కూడా కష్టపడి ఏదో పైకి వచ్చావు, జెన్యూన్ గా ఉన్నావు. ఆ పిల్లోడు గురించి మాట్లాడాడు. ఇప్పుడు దాకా నచ్చింది కూడా ఏంటంటే నీ గురించి కూడా కాదు, వాళ్ళు బావ చాలా మంచి చూడండి, అసలు ఆయన్ని కూడా మోసం చేసిందని ఎప్పుడైతే చెప్పావో అక్కడ జెన్యూనిటీ కనిపించింది. ఆ దానికన్నా ఆమెకు కూడా ఒక శిక్షలాగా, ఎందుకంటే ఇట్లా మనం ఏమన్నా రేపు పొద్దున్న తప్పు చేస్తే మనము పైసలు వాడుకోవడమే కాదు, వెనక్కి గట్టేది ఉంటుంది అని చెప్పి ఆ పిల్లకు కూడా తెలియాలని చెప్పి చేస్తున్నామే కానీ నువ్వు డిలీట్ చేయడానికి ఇప్పించడం కాదు. ఇది క్లారిటీ తెచ్చుకో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఒప్పుకున్నారు కదా మీరు 2 లక్షలని. ఈ డబ్బులు నేను మీకు ఇప్పిస్తానండి, ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఏ విధంగా అయినా ఇప్పిస్తాను. అటు నుంచి మీకు షూరిటీ రూపంగా ఒక చెక్ అయినా గానీ, లేదా డాక్యుమెంటేషన్ గానీ, బాండ్ పేపర్ గానీ, ప్రామిసరీ నోట్స్ అయినా గానీ, ఏదైనా గానీ నేను యాజ్ ఏ షూరిటీగా మీకు ఇప్పిస్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫోటోలు డిలీట్ చేయాలి మా దగ్గర. ఓకే సార్. ఎందుకంటే ఫోటోలు అనేది జీవితానికి సంబంధించిన విషయం, ఈ పైసలు అనేది ఫైనాన్షియల్ కి సంబంధించిన విషయం అండి. ఓకేనా? మీరు ఫైనాన్షియల్ విషయానికి పర్సనల్ లైఫ్ తో జోడిస్తే ఇక్కడ నాశనం అయ్యేది ఈమెయిల్ లైఫ్. పైసలు ఏమున్నదండి, 2 సంవత్సరాలు సంపాదిస్తే 2 లక్షలు కాదు 10 లక్షలు సంపాదించవచ్చు. కానీ పోయినా ఈమె క్యారెక్టర్ రిటర్న్ వస్తుందా? ఆమె క్యారెక్టర్ తో పాటు ఇక్కడ మీ క్యారెక్టర్ కూడా పోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే ఇంకా అక్కడ కూడా పోయినట్టే మీ క్యారెక్టర్. మీరేదో మీ డబ్బుల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు కదా, అవి మాత్రం తీసుకొని ఆ ఫోటోస్ డిలీట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఆపేయండి. ఫోన్ ఇవ్వండి మీది, సార్ చూడండి. ఆ ఫోటోస్ తీసేయండి ఒకసారి. నార్మల్ లాక్ చేసాను చూడండి సార్. ఈ దరిద్రాన్ని మనకి ఎందుకు సార్? ఈ ఫోటోలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం డిలీట్ చేసి మళ్ళీ డిలీట్ ఫర్ ఎవ్రీ మన స్టోరేజ్ లో కూడా ఉంటుంది, అంతా డిలీట్ చేసేయండి. మీరే చేయండి అమ్మా, చూసుకోండి మీవి ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి అన్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ లో, డ్రైవ్స్ లో, లేదా వేరే ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే పెన్ డ్రైవ్స్ లో, అవన్నీ కూడా రాకూడదు ఇప్పటి నుంచి. చూసుకున్నావమ్మా? ఫోటోస్ మాత్రం ఇప్పటి నుంచి ఫోటోస్ ఉన్నాయని మాత్రం రాకూడదు. ఇది డిలీట్ అయినా ఇక్కడికి. మీకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు ఏ విధంగా అయినా మీ దగ్గరకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. నేను చంపే అవసరం లేదు, నువ్వే చచ్చిపోతావు అమ్మ చేతిలో. ఇప్పుడు నువ్వు కావాలని నువ్వు చేసుకుంటా అన్నావు, చేసుకో. అబ్బాయి చెప్పిందాక చెప్పాడు, వినట్లేదు. ఏం రాడు అబ్బాయి, మా ముందు ఒప్పుకున్నాడు కదా, మీ జీవితంలోకి ఏం రాడు. అందులోనూ మీరు సరే ఒక అబ్బాయిని చూశారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, ఇంకొక అబ్బాయిని ఇష్టపడ్డారు, ప్రేమించారు, ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చేసారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఆడుకోవడానికి ఇది బొమ్మల పెళ్లిలు మాత్రం కాదమ్మా. కొంచెమైనా మీరు న్యాయంగా ఒక దగ్గర ఆగిపోయి తనతోటైనా లైఫ్ ని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి మాత్రం ఇలాంటి పనులు ఇంకోసారి చేయకండి. ఓకేనా? ఇంకా లైఫ్ లో నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్. మీరు మాకు మెసేజ్ చేయండి, మేము పర్సనల్ గా వచ్చి చేస్తాం. చూడండి అమ్మా, ఇప్పుడు ఆడపిల్ల అని మీకే అన్ని లాస్ ఉంటాయి, మీరు చేసిందంతా చెల్లుతుందని అనుకోకండి. మీకు కూడా కొన్ని లిమిట్స్, బౌండరీస్ ఉంటాయి. ఓకేనా? మీరు చేసేంతనే చేయాలి. విచ్చడి విడిగా ఏదైనా చేసినా కూడా అతిగా తీసుకుంటే విషయం ఏదైనా ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి. మన బౌండరీస్ కూడా మాకు తెలిసి ఉండాలి. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ చేశారు, దేనికోసం చేశారు అది మాకు తెలుసు. ఆ మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మిస్టేక్ అనాలో లేకుంటే కరెక్షన్ అనాలో మాకు అర్థమైతే లేదు. కానీ ఏది చేసినా కూడా ఇకపై నుంచి ఇతనికే స్టిక్ అయి ఉండండి. మీరు నెక్స్ట్ స్టెప్ గానీ, నెక్స్ట్ ఇలాంటి హెడేక్స్ గానీ పెట్టుకోకండి. మీకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టపూర్వకంగా ఈమెని పెళ్లి చేసుకున్నారు. ఫ్యూచర్ లో వెళ్ళేటప్పుడు నువ్వు అతనితో ఉన్నావు, నువ్వు ఇతనితో ఉన్నావు, నువ్వు ఇది చేసినావు అది చేసినావు అని చెప్పి ఈమెని హేళన చేయడం, మానసికంగా ఈమెని నొప్పించడం లాంటివి చేస్తే మాత్రము సీన్ వేరేలా ఉంటది. క్లియర్ గా చెప్తున్నాం. అర్థమవుతుందా? అర్థమైంది. ఏమున్నా మీరు కాల్ చేయండి అమ్మా. మీ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదండి. బాండ్ పేపర్ రాయిద్దాం. ఓకే సార్. ఓకేనా? చెక్స్ ఇప్పిస్తాను. టైం లిమిట్ ఏందో ఆమె చెప్తుంది. ఆ లిమిట్ లోపు మీ డబ్బులు మెల్లమెల్లగా ఇచ్చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ ఈ యూ. చిన్న సమస్యని మీరు పెద్దగా చేసుకొని స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే అవసరమా మీకు? ఓకే సార్. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు సార్, థ్యాంక్ యూ. సరే మరి, నమస్తే. బయట కూర్చోండి. నమస్కారం.